మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లక్ష్యంగా విసన్నపేట భూముల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారని వీఎంఆర్డీఏకు ఫిర్యాదులందాయి. వీటిని విచారించిన అధికారులు తక్షణమే పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం వెనుక గుడివాడ అమర్నాథ్, ఆయన సహచరులు కీలకమని జనసేన ఆరోపిస్తోంది. భూ వివాదంపై ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని అమర్నాథ్ స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు ఇప్పుడు భూముల చుట్టూ తిరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కొందరు అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపిస్తున్న కూటమి నేతలు వాటిని తవ్వితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విసన్నపేట భూముల వివాదం మళ్లీ తెరపైకి రాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కార్నర్ చేసే ప్రయత్నం ఊపందుకుంది. కసింకోట మండలం విసన్నపేట సర్వే నంబర్ 195/2లో సుమారు 610 ఎకరాలు ఉంది. వీటిలో 300 ఎకరాలు జిరాయితీ కాగా మరో 300 ఎకరాలు ప్రభుత్వ బంజరు, సీలింగ్, డి పట్టా భూములు, కొండలు ఉన్నాయి. పక్కనే 49.66 ఎకరాల్లో రంగబోలు గెడ్డ ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జిరాయితీ భూములతో పాటు రైతుల ఆధీనంలో ఉన్న భూములను అధికారం అడ్డం పెట్టుకుని స్వాధీనం చేసుకున్నారు అనేది కూటమి నేతల ఆరోపణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భూముల్ని పవన్ కళ్యాణ్ పరిశీలించి వెళ్లారు. బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాత మరోసారి ఈ భూముల పంచాయతీ వేడి పుట్టిస్తోంది. విసన్నపేట గ్రామంలో ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమ లేఅవుట్ వేశారని విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్కు ఫిర్యాదు చేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. తక్షణమే లేఅవుట్ పనులు, ప్లాట్ల విక్రయాలు నిలిపివేయాలని వీఎంఆర్డీఏ ఆదేశాలు జారీ చేసింది. ఏవైతే నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులు క్లియర్గా ఉన్నాయి. పనులు వెంటనే నిలిపివేయాలని చెప్పి, తక్షణమే అక్కడ ఎటువంటి విక్రయాలు జరపకూడదని చెప్పి ఆ లేఅవుట్లో, అలాగే అనుమతి లేకుండా వేసినటువంటి లేఅవుట్ మీకు ఏ పత్రాలు ఉన్నాయో చెప్పి ఆ పత్రాలు సమర్పించాలి వారం రోజులుగా అని చెప్పి ఏదైతే వీఎంఆర్డీఏ కమిషనర్ గారు ఇచ్చారో ఆ యొక్క నోటీసుల ఆధారంగా తక్షణమే పనులు నిలిపేయాలి. విసన్నపేట భూముల వెనుక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హస్తముందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమేనని మాజీ మంత్రి అంటున్నారు. వారు అధికారంలో ఉన్నారు, చేయమని ఎంక్వైరీ చేయమని నేను రెడీ కదా. నేను ఈ రోజు కాదు, ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళినప్పుడే ఏమి చెప్పకుండా వచ్చేసారు అక్కడ. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదని, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని. సరే పోనీ ఉంది అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేయమనండి. విసన్నపేట భూములపై సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భూములు ఇప్పటికే చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతుండగా కీలక ఆధారాలతో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టాలని కూటమి నేతలు చూస్తున్నారు.